Can we roll? Oh. We are Shubham actors. We are two thick friends. ఇప్పుడు అంత థిక్ కాదన్నట్టు యాక్టింగ్ చేసి చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. అది మా టాస్క్. అది కూడా తింటూ ఈ అమ్మాయి శ్రియా కొంతమని గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తే అందులో మెరుపు తారలాగా ఒక యాక్టర్ ఉంటది. అది ఈ అమ్మాయి. ఈజ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆఫ్ దిస్ మూవీ. దిస్ ఇస్ శాలిని కొండపూడి. ఈ సినిమాలో చాలా మంచి రోల్ ప్లే చేసింది. దిస్ ఇస్ శ్రావణి, క్లాసికల్ డాన్సర్, అండ్ షీఈస్ డెబ్యూయింగ్ యాజ్ యాక్టర్ ఇన్ దిస్ శుభం మూవీ. దిస్ ఈస్ కాల్డ్ హర్షిత్, అప్కమింగ్ సూపర్ స్టార్. మేమిద్దరం కలిసి మెయిల్ అనే ఒక చిత్రంలో నటించాము. తర్వాత కల్కి అనే ఒక ప్రపంచ స్థాయి చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అప్పటి నుంచి వేచి చూస్తున్నాడు చరణ్ పెరి అనే రంగస్థల సంచలనం మ్యాడ్ మూవీతో తెలుగు కుర్రాళ్ళ హృదయాలని ఉర్రూతలూగించిన చరణ్ పెర్రీ. వంశీధర్ కోస్గి అనే ఒక చాలా విచిత్రమైన సర్నేమ్ ఉన్న మా ఇంటి పేరు మన సినిమా శుభం మే 9th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది కాబట్టి మనకి పర్సనల్గా చిన్నప్పటి నుంచి సినిమా చూసినప్పుడు ఏదో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు మర్చిపోలేని ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏది మన తెలుగు సినిమాల్లో చెప్పండి. అవునా? క్రేజీగా టికెట్ ₹3 నేల. దానికోసం జీడి తోటకి వెళ్ళి దొంగతనం చేసి ఆ జీడి తోటలు అన్నీ అమ్మి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళమాట. నాకు అంజీ అసలు ఫస్ట్ ఇట్లా ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఆత్మలింగం అని టైటిల్స్ టైం నుంచే నేను ఇట్లా వెళ్ళిపోయిన లోపలికి వస్తాను. నాకైతే అరుంధతి థియేటర్ లో మొత్తం కళ్ళు మూసుకొని చూసా. వర్షం షార్ట్ ఇంకా గుర్తు. ఇట్లా వెళ్తున్నాము, వెళ్ళడమే ఇట్లా ప్రభాస్ ఇట్లా ఆ స్టోన్స్ చేస్తుంటాడు. ఇట్లా చూసుకుంటే ఇట్లా కనిపిస్తాడు. బాయ్స్ సినిమాకి వెళ్తే భయపడుతూ అందరూ హోల్ హాల్ వాస్ ఫుల్ ఆఫ్ బాయ్స్. అండ్ మొత్తం సినిమా అయిన తర్వాత అందరు బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ అప్ అండ్ లెఫ్ట్. ఏదో ఒక తెలుగు సినిమాలో ఈ రోల్ నేను చేస్తే బాగుంటుందని ఒక్క సినిమా పిక్ చేసుకోండి. జనాలు తెలిసిన సిద్ధార్థ్ రోల్ లేదు, త్రిష రోల్. For me it is మిత్రవిందా from మగధీర guys. చెంటబ్బాయిలో చిరంజీవి గారు, స్వర్ణకమల బాగా మ్యాడ్ లో చరణ్ క్యారెక్టర్ నేను చెప్పాను నేను క్షణక్షణం శ్రీదేవి గారు. సంథింగ్ లైక్ డీజే టిల్లు ఆర్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో నవీన్ చేసింది. హూజ్ యువర్ సెలబ్రిటీ క్రష్? అయితే శాలిని ఇస్ మై సెలబ్రిటీ క్రష్. మహేష్ బాబు ఆల్వేస్. త్రిష, ఇలియానా, కాజల్, దీపికా పదుకొణ్. కాపీ కొడుతున్నా కదా, నాకు కూడా త్రిష ఇస్ మై గర్ల్ క్రష్, ఫీమేల్ సెలబ్రిటీ క్రష్. నాకు చిన్నప్పటి నుంచి స్నేహ. సమంత మ్యామ్ మన ప్రొడ్యూసర్ గారు కాబట్టి మ్యామ్ ఫిల్మోగ్రఫీలో ఒక ఫేవరెట్ ఫిల్మ్ నా రంగస్థలం అబ్బా. నాకు ఏమైతే సార్ సూపర్ హీరో. Obviously the first time I fell in love with her was ఏమై చేశారు. చెప్పావా మరి మ్యామ్? చెప్పావా మరి? కన్ఫ్యూజ్ చేసావా? చెప్తా ఇప్పుడు. అండ్ సన్నఫెత్తం మనది దయ్యం సినిమా కాబట్టి, హారర్ కామెడీ కాబట్టి మన తెలుగు సినిమాల్లోనే ఫేవరెట్ దయ్యం సినిమా ఏంటి? నాకైతే అన్వేషణ సినిమా చాలా ఇష్టం. అరుంధతి బ్రో. ఆర్జీబీ దయ్యం అని ఒక సినిమా సిద్ధార్థ్ ఫిల్మ్ ఉంటుంది గృహం. ఇంకొకటి అప్పట్లో తేజాలో వస్తుండే ఫోటో విషయం. అన్వేషణ కాదు, ఇంటర్వ్యూస్ లో మీ సినిమా 13B లా ఉంది అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? మన సినిమా 13B లా ఉంటుందా? ఉండదు. 13B కన్నా చాలా డిఫరెంట్. శుభంలో మనం ప్లే చేసిన క్యారెక్టర్స్ కి ఒక డేటింగ్ యాప్ లో బయో ఉంటాయి కదా, అది ఎలా ఉండొచ్చు? నా క్యారెక్టర్ పేరు శ్రీనివాస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. నువ్వే ప్రోగ్రామ్ అన్నమాట. నా క్యారెక్టర్ పేరు డిష్ కుమార్. నా బయో డిష్. నా క్యారెక్టర్ పేరు ఫరీదా. టిండర్ లో ఉండడం అదే దిస్ ఇస్ హరామ్, సో ఐఎమ్ టేకింగ్ ద రిస్క్ ఆల్రెడీ. పింగ్ మీ. నా క్యారెక్టర్ పేరు గాయత్రి. కాఫీ పెట్టడం బాగా మామూలు పురుషుడు ఆల్ఫా అని ఉంటుంది బయోలో. ఆల్ఫా ఉంటుంది. నేను సినిమాలో నా క్యారెక్టర్ పేరు షాజహాన్ కాబట్టి
వుడ్ యూ లవ్ టు విజిట్ మై తాజ్ మహల్? నా క్యారెక్టర్ పేరు శ్రీవల్లి. ఐ థింక్ బయో వుడ్ బి సంథింగ్ లైక్ దానికి చూపుతో చంపేసి. మన శుభం సెట్లో మనందరికీ ఇండివిజువల్గా ఎవరు ఫేవరెట్ పర్సనో తెలుసుకుందాం. నా ఫేవరెట్ పర్సన్ అయితే మా రైటర్ వసంత్ గారు. మా డైరెక్టర్ ప్రవీణ్ సార్. టు మీ ఇట్స్ శాలిని. నాకు మన మెయిన్ లైట్ బాయ్ రమేష్ గారు. నా ఫేవరెట్ అయితే నేను ఐ కాంట్ చూస్ బిట్వీన్ శ్రావ్ అండ్ శ్రేయ. ఇద్దరు నా ఫేవరెట్స్. ఐ హ్యాడ్ అ బాల్ షూటింగ్ విత్ దెమ్. నా ఫేవరెట్ ఆబ్వియస్లీ శాలిని. ఆల్సో మృదుల్. ఓ నైస్. మృదుల్ మా డిఓపి అన్నమాట. ఇట్స్ అన్ అమేజింగ్ డిఓపి. శుభం సినిమా నువ్వు ఓకే అయిన తర్వాత నువ్వేం ఫీల్ అయ్యావు, ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు? శుభం సినిమా ఓకే అవ్వగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వన్ సమంత గారు ప్రొడ్యూసర్, ప్రవీణ్ డైరెక్టర్ కాబట్టి. కానీ అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం దీన్ని బాగా చేయాలి, యాక్ట్ చేయాలి, దీన్ని పుల్ ఆఫ్ చేయాలి అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత చాలా మంచి సినిమా ఉంది, ఎందుకంటే మనందరం ఫస్ట్ కాపీ చూసుకున్నాం. ఇప్పుడు దీన్ని జనాల దగ్గర తీసుకెళ్లాలని ఒక తాపత్రయం ఉంది. ఫస్ట్ ఐ ఫీల్ లైక్ లైఫ్ చేంజింగ్ అనిపించింది నాకు ఈ ఆపర్చునిటీ. అండ్ సెకండ్ వచ్చేసి సినిమా విషయం అయితే నాకైతే ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. రోల్ వచ్చినప్పుడు ఐ వాజ్ సూపర్ హ్యాపీ. సినిమా అయిపోయాక చూసినప్పుడు ఐ వాజ్ లైక్ డ్రీమ్ టీమ్. శుభం నాకు రోల్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి స్టోరీ మళ్ళీ వస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇలాంటి స్టోరీస్, ఇంత అమేజింగ్ స్టోరీస్ దే రియల్లీ నాక్ ఎట్ యువర్ డోర్. అండ్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ గ్లాడ్ దట్ ఐ మేడ్ ద రైట్ చాయిస్ అండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. చాలా బాగా అనిపించింది సినిమా చూసిన తర్వాత. చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాను. నిజంగా ఇది నిజంగా జరుగుతుందా, యాక్చువల్లీ హ్యాపీనింగ్, డ్రీమ్స్ కమ్ ట్రూ టైం. సినిమా చూసిన తర్వాత లైక్ ఇంత మంచి సినిమాలో నేను ఉన్నానా అనేసి లైక్ ఆపుకోలేకపోయాను. చాలా ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ అంటే నాకైతే భయం వేసింది యాక్చువల్లీ. సడన్గా యాక్టింగ్ అనేసరికి చేశాను, బట్ మళ్ళీ యాక్టింగ్ అనే అటువైపు వస్తున్నాను కదా, కొంచెం భయం వేసింది. బట్ కొంచెం అందరూ కంఫర్ట్ అయ్యేసరికి బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. మొన్న ఫస్ట్ హాఫ్ చూసి సినిమా చూసిన తర్వాత సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ సినిమా అనేది నేను డిసైడ్ అయ్యాను. మన సినిమా థియేటర్లోనే ఎందుకు చూడాలి? మా సినిమాలో అదిరిపోయే కామెడీ ఉంది, క్రేజీ హారర్ ఉంది, అన్ని ఏజ్ గ్రూప్స్ వెళ్ళి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ అందరితో వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి వచ్చే సినిమా కాబట్టి నేనైతే ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలని సజెస్ట్ చేస్తాను. ఐ థింక్ చరణ్ చెప్పినట్టే అందరితో కలిసి చూస్తే ఈ సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. మన వివేక్ సాగర్ క్రేజీ మ్యూజిక్ బీజిఎం ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్కి వెళ్ళాలి. ఈ సినిమాలో అంతా అమేజింగ్ ఉంటుంది, కానీ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ లవ్, ఇట్స్ దిష్ కుమార్ అని. అది థియేటర్లో చూస్తే మీకు చూసే తెలుస్తుంది మీకు, అందుకోసం చూడాలి. థియేటర్లో ఆ బిగ్ స్క్రీన్లో ఆ డార్క్ రూమ్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, బికాజ్ ఇట్స్ హారర్ కామెడీ అండ్ బోత్ ద జానర్స్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు లిసన్ టు దోస్ ఎస్ఎఫ్ఎక్స్, దోస్ విఎఫ్ఎక్స్, అవన్నీ దే ఆర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్ ఓన్లీ. ఐ థింక్ హారర్కి డెఫినెట్గా, ఎస్పెషలీ హారర్ సెగ్మెంట్స్కి థియేటర్లోనే చేయాలి. ఎస్పెషలీ థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్స్ లైక్ డార్క్ రూమ్ కదా, సో డార్క్ రూమ్లో కూర్చొని చూస్తే ఇంకా ఫీల్ అవుతాం. మన సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, హారర్ ఉంది, ఇవన్నీ అందరూ బేసిక్గా మనం చెప్తున్నాం. బట్ దీనిలో మంచి కథ ఉంది యాక్చువల్లీ. మన వచ్చిన ఆడియన్స్కి డెఫినెట్గా ఆ కథ నచ్చుద్ది. ప్రజెంట్ జనరేషన్లో కంపల్సరీ చూడాల్సిన కథ. See you in theaters on May 9th.